ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలకు నిన్న శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. శ్రీవారి సేనాధిపతి అయిన విశ్వక్సేనుల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తర్వాత మాడవీధిలో విశ్వక్సేనుల వారు విహరించారు. ఇవాళ సాయంత్రం 5:40 ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభిస్తారు. తిరుమలేశ్వరి బ్రహ్మోత్సవాలకు తిరుమల గిరిలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఇవాల్టి నుంచి ఈ నెల 12 వరకు జరిగేటటువంటి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా 7 లక్షల లడ్డూలు అదనంగా అందుబాటులో ఉంచారు. అటు ఇవాళ శ్రీవారికి సీఎం చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుమల నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఝాన్సీ రాణి, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాలకు నిన్నటి రోజున శ్రీవారి ఆలయంలో అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా విశ్వక్సేనుల వారు మాడవీధుల్లో విహరించారు. అదేవిధంగా ఆలయంలోని యాగశాలలో శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం అనేది జరిగింది. ఈరోజు సాయంత్రం 5:45 6 గంటల మధ్య శ్రీవారి ఆలయంలో ధ్వజారోహణం కార్యక్రమం ఉంటుంది. ఈ ధ్వజారోహణం కార్యక్రమం తర్వాత ఈ బ్రహ్మోత్సవాలు లాంఛనంగా ప్రారంభమవుతాయి. రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు స్వామివారికి ఏదైతే బేడి ఆంజనేయ స్వామి ఆలయం ఉందో అక్కడి నుంచి కూడా పట్టు వస్త్రాలు నెత్తి మీద పెట్టుకొని ఇక్కడ ఊరేగింపుగా తీసుకొని వచ్చి శ్రీవారి ఆలయానికి సమర్పిస్తారు. ఆ తర్వాత రాత్రి 9 గంటలకు మొదటి వాహన సేవ, అంటే బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు రాత్రి వాహన సేవ, పెద్ద శేష వాహనం జరుగుతుంది. ఈ వాహన సేవలో ముఖ్యమంత్రి దంపతులు, కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొంటారు. ఇందుకు సంబంధించి టీటీడీ కూడా విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం మనము శ్రీవారి ఆలయం వద్ద ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే వాహన మండపం కావచ్చు, మాడ వీధులు కావచ్చు, ఇవన్నీ కూడా సర్వాంగ సుందరంగా టీటీడీ అలంకరణలు చేసింది. ఇక్కడ మాడ వీధుల్లో, గ్యాలరీల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా గ్యాలరీలన్నీ కూడా సిద్ధం చేశారు. గ్యాలరీల్లో ఉన్న భక్తులకు, అంటే వాహన సేవలు వీక్షించడానికి వచ్చే భక్తులు గ్యాలరీల్లో వేచి ఉంటారు. వాళ్ళ కోసము ఎటువంటి ఇబ్బందులు లేకుండా టెంపరీ టాయిలెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసింది టీటీడీ. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సందర్భంగా ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాదాలు కావచ్చు, ఇవన్నీ కూడా కొరత లేకుండా భక్తులకు అందజేయడానికి ప్రణాళికలు అయితే సిద్ధం చేసింది టీటీడీ ఈవో శ్యామలరావు. అదేవిధంగా అదనపు ఈవో వెంకయ్య చౌదరిలు కూడా ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి గత బ్రహ్మోత్సవాల కన్నా అత్యంత వేడుకగా బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు నిర్వహించుకోవాలని ఏర్పాట్లు కూడా పూర్తిగా ఇప్పటికే చేసిన పరిస్థితి అయితే ఉంది. మాడవీధుల్లో, గ్యాలరీల్లో ఉండే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో తిరుమల తిరుపతిలో భారీ భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. ఘాట్ రోడ్లో అడుగడుగునా కూడా కూంబింగ్ టీంలు అయితే కూంబింగ్ చేస్తూ ఎటువంటి అనుమానిత వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని అదుపులోకి తీసుకొని ప్రశ్నించే ప్రయత్నాలు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈరోజు రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమం అయితే జరుగుతుంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఆ అంకురార్పణ సందర్భంగా